అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 4వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగును. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత ఆశాజనకంగా సాగున. ఉద్యోగాలలో ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. భాగస్వామి వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందిన. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది. వ్యాపారం అనుకూలంగా సాగున. రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో లభిస్తుంది. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. చక్కటి ప్రణాళికతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్య విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా వృత్తి వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సత్ఫలితాలను సాధిస్తారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడడం, ఆనందం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. అదృష్ట యోగాలు ఏర్పడడం, అదేవిధంగా
అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన కొనుగోలులు చేస్తారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగడం, ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అనుకున్న దాన్ని సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.